ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు కదండి సినిమా. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనకు ఒక అవకాశం రావాలి అంటే వెళ్ళి అడుక్కోవాలి. అడుక్కునేదే కాక రాజకీయం జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అది నిజమా? ఐ మీన్ ఉండొచ్చు, వాస్తవాలు ఉండొచ్చు, దాంట్లో జరుగుతుండొచ్చు కూడా. నేను ఈశ్వర్ సినిమా 22 సంవత్సరాలు ముందు చేశా, మధ్యలో కొన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఎందుకంటే నాకు తెలీదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను నా ఫ్యామిలీ అందరు మా దాంట్లో ఫ్యామిలీ నుంచి ఫస్ట్ పర్సన్ టు బి ఏ ఫిల్మ్ యాక్టర్. సో నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినాక నాకు గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సాఫ్ట్వేర్ కి తర్వాత వెళ్ళా, ఫస్ట్ యాక్టింగ్, ఫస్ట్ యాక్టర్ గా వచ్చిన తర్వాతనే సాఫ్ట్వేర్ కి వెళ్ళా. సో ఒక యాక్టర్ గా నేను ఈశ్వర్ సినిమా తర్వాత గౌతమ్ ఎస్ఎస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళని అడగాలి ఆపర్చునిటీస్, నాకు ఏదైనా అవకాశం ఇవ్వండి, లేకపోతే నేను ఆడిషన్స్ ఇస్తా, ఇవన్నీ నాకు అప్పుడు తెలియదు. నన్ను గైడ్ చేసే వాళ్ళు కూడా లేరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు సరే మనం ఇంత పెద్ద సినిమా చేసాము, మన గురించి చూసారు మోహన్ బాబు గారు, వీళ్ళు పిలిపించి సినిమాలో అవకాశం ఇచ్చారు, అలాగే అందరూ పిలిచి మనం చూసాం కదా. నా పాయింట్ ఏంటంటే గర్వం కాదు, మనం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి సార్ నాకు అవకాశం ఏంటారు, వీడు ఆఫీస్ దాకా వచ్చాడు ఏదో ఒకటి ఇవ్వాలి కదా పాపం అని చెప్పి ఏదో క్యారెక్టర్ ఇస్తే అది మనకు సూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దానివల్ల ఎందుకు వాళ్ళకి నిజంగా ఇతను ఈ క్యారెక్టర్కి ఇతనే బాగుంటాడు అనిపిస్తే పిలుస్తారు కదా, పిలిచినప్పుడు మనం వెళ్ళి ఆడిషన్స్ కావాలన్నా ఇద్దాము అనే దృష్టిలో నేనున్నాను. అది ఆ గ్యాప్ పెరగడం వల్ల నాకు సినిమాలు అప్పటి లేక నేనేం చేశానంటే ఇంకా ఇట్లా కాదు, నేను చదువుకున్నాను కదా, ఆపర్చునిటీస్ కోసం ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడము, డబ్బులు కావాలి, ఫైనాన్షియల్ గా మనం ఒకటి స్టెబిలిటీ ఉండాలి అని చెప్పి నేను అప్పుడు జాబ్కి షిఫ్ట్ అయ్యాను. సో ఇక్కడ రాజకీయాలు జరుగుతాయి అనే విషయం మీరు అన్నారు కదా, దానికి ఉండొచ్చు, జరుగుతుండొచ్చు, జరుగుతాయి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జరిగిందా తెలీదు అంటే నేను పట్టించుకోను, రీజన్ చెప్తా. ఒకసారి నాకు ఒక సీరియల్ కోసం నన్ను ఫోన్ చేశారు, అప్పుడు నేను అసలు సీరియల్స్ చేయాలనే దృష్టిలో లేను, బట్ జాబ్ చేస్తూ జబర్దస్త్ చేస్తూ ఉన్నాను. మంచి పీక్ టైమ్స్లో నాకు ఫోన్ వచ్చింది, ఒక మెయిన్ హీరోగా మిమ్మల్ని సీరియల్ అనుకుంటున్నామండి, మీరు చేస్తే బాగుంటుంది అనుకున్నామంటే ఓకే ఇదేదో బాగుంది. అప్పుడు నేను జాబ్ వదిలేసి టోటల్గా ఇటు షిఫ్ట్ అయిపోవచ్చు, ఎందుకంటే నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అని అనుకున్నాను. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత చిన్న ప్రాబ్లం వల్ల చేంజెస్ జరిగాయండి అని నేను వదిలేసా. సేమ్ పర్సన్ మళ్ళీ నాకు కొన్ని రోజుల తర్వాత కలిసినప్పుడు కొన్ని ఆబ్లిగేషన్స్ వల్ల కొన్ని చేంజెస్ జరిగాయండి అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఓహో బ్యాక్ ఎండ్లో ఏదో జరిగింది అని చెప్పి. బట్ ఏంటి, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది పట్టించుకోవాల్సిన అవసరం అనిపించలేదు నాకు, ఎందుకంటే తెలుసుకొని చేయాల్సింది ఏం లేదు. ఐ లెఫ్ట్ ఇట్. సో జరుగుతాయి రాజకీయాలు అనేది డెఫినెట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ ఉన్నాడు, అతనికి తెలిసిన పర్సన్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ ఉన్నాడు, అతనికి తెలిసిన పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరిలో ఒకరికే ఆపర్చునిటీ ఉందంటే అక్కడ రాజకీయాలు జరుగుతాయి డెఫినెట్గా. మావాడిని పెట్టుకోవాలంటే మావాడిని పెట్టుకోవాలి, వర్త్ ఎవరు అనిపిస్తే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది నేను అనుకునేది. ప్లస్ ఫేట్ కూడా ఉండాలి. ఇబ్బంది పడలేదన్నా? ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ జర్నీ, జరుగుతూ ఉంటాయి. మనం అవి పట్టించుకొని ఇబ్బంది పడుకుంటూ మనం ఆగిపోతే ముందుకెళ్ళలేము. ఇలా ఆఫీసులకు వెళ్ళకపోవడం వల్ల కూడా మనకు ఆఫర్స్ తగ్గిపోతాయి కదా? 100% తగ్గిపోతాయి కాదు, రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఒక స్టాండర్డ్ ఉన్న పర్సన్ వెళ్ళి ఆపర్చునిటీ అడిగాడు అనుకో, హై స్టాండర్డ్ ఉన్నోడు అడగలేదు అనుకో, మనం ఏం ఆలోచిస్తాం, హ్యూమన్ సైకాలజీ, ఇది అడిగినోడికి ఇవ్వకుండా అడగనోడికి ఎందుకు ఇవ్వాలి నేను అని ఆలోచిస్తాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, అలా మిస్ అయిన ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. బట్ నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వెళ్ళి అడగాలని తెలీదు. సెకండ్ థింగ్, ఇప్పుడు తెలిసిన తర్వాత నాకు పరిచయం ఉన్న డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి అడుగుతున్నాను, ఏదన్నా ఉంటే చెప్పండి, ఆడిషన్స్ వస్తాను, నేను ఇస్తాను, ఫోటోగ్రాఫ్స్ చూడండి, ఇది లుక్ నాది, ఇఫ్ యూ వాంట్ వీ కెన్ చేంజ్, ఈ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్స్ అయితే బాగుంటుంది. నో రీసెంట్లో నేను డైరెక్షన్ చేస్తూ కూడా వేరే డైరెక్టర్స్ని వెళ్ళి కలిసారు. ఎందుకంటే నా అంబిషన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి, ఇక్కడే పోవాలి. సో వేరే పెట్టుకోవద్దు మైండ్లో అని చెప్పి, అందుకనే ఆడిషన్ తెలియనప్పుడు నేను వెళ్ళలేదు, తెలిసిన తర్వాత వెళ్ళి కలుస్తున్నాను, వేరే డైరెక్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు ఓకే ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే ఇప్పటికైనా. సో తెలిసిన తర్వాత అడుగుతున్నాను, అట్లా అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటి, అరే పాపం అడుగుతున్నాడు చాలా రోజుల నుంచి వెంటపడుతున్నాడు కదా, ఏదో క్యారెక్టర్ ఇచ్చేయాలని చెప్పి ఇచ్చారనుకోండి, అప్పుడు ఏంటి అక్కడికి వెళ్ళి గుంపులో ఒక నలుగురిలో ఒకరు నిలబడాలనుకో, అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. చేయవన్నాలంటే ఒకళ్ళు వచ్చినా కూడా గుంపులో అంటే దానికి ఒక రికగ్నైజేషన్ ఉండాలి. 22 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇండస్ట్రీలో, అట్లీస్ట్ మొన్న తేజ గారిని కలిసా,
మాట్లాడినప్పుడు నేను జబర్దస్త్ చూడనమ్మా అన్న. పర్లేదు సార్ అందరూ చూడాల్సిన కంపల్షన్ ఏం లేదు. అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది అంటే, సరే ఎలాంటి క్యారెక్టర్స్ కావాలి అనుకుంటున్నావు నువ్వు యాజ్ యాక్టర్ అంటే, సార్ 22 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ప్రభాస్ అన్న క్రేజ్ ఏంటో తెలుసు మీకు. అదే సినిమాతో నేను స్టార్ట్ అయ్యాను. కొంచెమన్నా మనకు పేరుండి గుర్తుపట్టేలాగా నాకు ఒక రికగ్నైజేషన్ వచ్చే క్యారెక్టర్, అరే ఈ క్యారెక్టర్ భలే చేశాడ్రా అనే క్యారెక్టర్ ఉంటే ఓకే సార్. అది పాజిటివా నెగిటివా ఏంటి అనేది తర్వాత. చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద, ఒక్కొక్క చిన్న క్యారెక్టర్లకు కూడా ఉండిపోతాయి లైఫ్. సో అట్లా పర్టికులర్ గా కాదు కానీ నలుగురులో కొంతమంది ఏం చేస్తారంటే, ఓకే జబర్దస్తులు నలుగురు ఉండాలి ఫ్రెండ్స్, హీరో ఉంటాడు, హీరోతో పాటు ఒక నలుగురు గ్యాంగ్ ఉంటుంది, ఊరికే ట్రావెల్ చేస్తూ ఉంటారు డైలాగులు ఉన్నా లేకున్నా. అలాంటివి చేసి వేస్ట్. దానివల్ల మన టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్. ఊరికే ఎంతమందికి అన్న లైఫ్ ఇచ్చినావు నార్మల్గా? పెద్ద మాట అది, లైఫ్ ఇచ్చడం అనేది. అట్లేం లేదు. ఇప్పుడు నాకు ఒకరు ఆపర్చునిటీ ఇస్తేనే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. సో మనకు కుదిరినప్పుడు ఒకరికి ఏమైనా హెల్ప్ చేస్తే వాళ్ళ టాలెంట్ చూపించుకుంటారు కదా, అంతే తప్ప టార్గెట్ పెట్టుకొని వీళ్ళకి ఇలా చెయ్యాలి హెల్ప్ చేయాలి అన్నది అలాంటి ఇంటెన్షన్ అయితే లేదు.